ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ. ఈరోజు మీకు అద్భుతమైన విషయాన్ని చెప్తాను, వినే ప్రయత్నం చేయండి కాస్త. చాలా మంది అడుగుతున్నారు, గురువుగారు నాకు నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుంది, జాతకానికి సంబంధించినటువంటి విషయం. గురువుగారు నాకు నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పారు. నేను జాతకం ఏం చూడలేదు, కానీ స్వామి ఈ ఇయర్ అద్భుతంగా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ మాత్రం జీవితంలో ఎప్పుడు పడనన్ని కష్టాలు పడతావు అని చెప్పారు. వెంటనే టెన్షన్ పడిపోయాడు. అంటే ఈ ఇయర్ ఎలా ఉన్నా కానీ, సంతోషంగా ఉన్నా ఎలా ఉన్నా కానీ, వాడి ఆలోచన మొత్తం నెక్స్ట్ ఇయర్ మీదే ఉంది. కాబట్టి మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కానీ ఒక ప్రశ్న అడగడం అలవాటు చేసుకోండి. గురువు గారు నేను ఈ ఇయర్ ఎలా ఉంటాను కాదు, గురువు గారు నేను ఎప్పుడు బాగుండాలంటే ఏం చేయాలి, ఇది గురువుని అడగాల్సిన ప్రశ్న. ఈ ఇయర్ బాగుంటా, నెక్స్ట్ ఇయర్ బాగుండా, ఆ ఇయర్ బాగుంటా, ఆ నెక్స్ట్ ఇయర్ బాగుంటాను కాదు. గురువు గారు నేను ఎప్పుడు ఒక శక్తిలాగా ఉండాలి అంటే నేను ఏం చేయాలి, ఎలాంటి సాధన చేస్తే గ్రహాలు నన్ను ఇబ్బంది పెట్టవు, నేను కర్మకు అతీతమైన భగవంతుని శక్తితో నడుస్తాను. ఇలాంటి క్వశ్చన్లు మాత్రమే, ఇలాంటి ప్రశ్నలు మాత్రమే గురువుని అడిగి అలవాటు చేసుకోండి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, గ్రహాలు, భగవంతుడు, ఈ నాలుగిటి అనుగ్రహం మన మీద ఉంటే ఏవి కూడా మనం ఏం చేయవు. కానీ నేను ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు తప్ప మనం అన్ని కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఈ నాలుగిటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ఇకపై నుంచి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువు గారు నేను ఎప్పుడు బాగుండాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న అడగండి.